నమస్కారం. అద్దంకి న్యూస్కి స్వాగతం. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, అందుకు కారణం 10వ తరగతిలో మంచి ఫలితాలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు కల్పించిన పథకాలు అని విద్యాశాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ అన్నారు. బల్లికొర మండలం కొప్పరిపాలెం మల్లాయపాలెం గ్రామాలలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు సైకిళ్లు మంత్రి రవికుమార్ పంపిణీ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ వచ్చాయా లేదా అని మంత్రి రవికుమార్ ఆరా తీశారు. పాఠశాలల్లో భోజనం రుచిగా ఉందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి చక్కగా చదువుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం మల్లాయపాలెంలో పీఎం సూర్యగర్ పథకాన్ని మంత్రి రవికుమార్ ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్ని సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశారో అధికారులను మంత్రి అందరూ మన మంత్రిని గుడిపాటి రవికుమార్ గారిని అందరూ ఆహ్వానిస్తున్నారు. కొత్తగా వీళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది సార్ ఈ సంవత్సరం. తర్వాత ఐఎస్ఆర్ రావు గారిని అందరూ ఆహ్వానిస్తున్న గ్రామ నాయకుల తర్వాత ఎండిఓ గారు కృష్ణకుమార్ ధన్యవాదాలు సార్. తర్వాత మన మండల నాయకులు గారిని, గోవిందరావు గారిని, ఇతర నాయకులందరూ ఆహ్వానిస్తున్నాం. దాని తర్వాత విద్యార్థులందరూ కదా థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చించుకుంటారు. ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేయడానికి మన గ్రామానికి వచ్చేసినటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ గుట్టుపాటి రవికుమార్ గారికి స్వాగతం. గట్టి చెప్పిరా 6th ఈ సంవత్సరం 6th వచ్చావు జాయిన్ అయ్యో అందరా చెప్పండి చాలా రోజులు ఎదురు చూస్తున్నారు. ఓటర్ల జాబితాల్లో అర్హుల నుంచి అనర్హులను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. అద్దంకిలోని ఎస్ఐఆర్ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. బిఎల్ఓలు వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. కమిషనర్ రవీంద్ర 5వ సచివాలయం పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు అద్దంకి మున్సిపల్ పరిధిలో ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఓటు అనేది ఎంతో కీలకమని, బిఎల్ఓ ఇంటి వద్దకు వచ్చినప్పుడు సహకరించి వారు ఇచ్చిన ఫారం పూర్తి చేసి 2 కలర్ ఫోటోలు ఇవ్వాలన్నారు. అద్దంకిలో ఎస్ఐఆర్ కార్యక్రమానికి 30 మంది బిఎల్ఓలను నియమించారని కమిషనర్ రవీంద్ర తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్దంకి పురపాలక సంఘంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ఇది ఒక 4 రోజుల పాటు జరుగుద్ది. దీనిలోకి వచ్చి ఓటర్ లిస్టులో పేరు ఉన్న వాళ్ళ ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి మీకు అందజేయడం జరుగుద్ది. ఎన్యూమరేషన్ ఫామ్స్ మీరు డీటెయిల్స్ అందులో ఫిలప్ చేసి
వెంటనే మా బిఎల్ఓకి ఇవ్వాలి. దాంతోపాటు ఒక 2 ఫోటోలు కూడా ఇవ్వాలి. దానికి సంబంధించి ఇస్తేనే మనం మీరు ఇన్ టైంలో ఇస్తేనే దానికి మీ ఓటర్ లిస్టులో పేరు అనేది ఉంటుంది. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే తర్వాత మళ్ళీ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ దానికి మీరు అప్పీల్ చేసుకుంటే దాన్ని మేము వెరిఫై చేసి ఓటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బాధ్యత లేకుండా మేము ఎప్పుడైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చామో ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన వెంటనే తమరు ఫిలప్ చేసి దానికి రెండు కలర్ ఫోటోలు తీసుకుని ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాం. దీనిలో అనేది ఏంటంటే మరి మీ ఓటు అనేది చాలా మంచిది కాబట్టి ఓటులో మీరు ఇన్ టైంలో ఇకపోతే అవి పోతే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ మున్సిపాలిటీ తీసుకోదు. మీరు దాన్ని ఇంటి దగ్గర ఉండి మా ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఆ ఫారాలు అందుకుని ఆ ఫారాలని మీరు ఫిలప్ చేసి ఇచ్చినప్పుడు మాత్రమే మేము మీకు ఒక ఎకనాలజ్మెంట్ ఇస్తాము. మీ ఫారాలు తీసుకున్నట్టు వాటిని ఓటర్ లిస్టులో పేర్లు అనేది ఉంటుంది. అట్లా ఇవ్వకపోతే ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది. సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రింటెడ్ రాలేదండి. అదే చెప్పారు సార్, కానీ ఎంటీగానే వచ్చాయి సార్. ప్రింటెడ్ రాలేదు ఇక్కడ కూడా అప్పుడు మళ్ళీ రాసుకోవాలన్నది మరి సారాలు ఇచ్చినట్టు ఎకనాలజ్మెంట్ ఏమైనా తీసుకుంటాం. ఇటు ఇంకొక కాపీ ఉంది సార్, ఇంకొక కాపీలు ఇక్కడ తీసుకుంటాం సార్. తీసుకున్న ఎకనాలజ్మెంట్ అప్లోడ్ చేయాలంటే అవసరం లేదు సార్, జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసామా లేదనేది క్లిక్ చేస్తే సరిపోతుంది సార్. అదైతే డాష్బోర్డ్ వస్తుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇవన్నీ మీరు ఫిలప్ చేసి ఇస్తే మళ్ళీ దాన్ని మేము అప్లోడ్ చేసి లిస్ట్లో వచ్చేది చూసుకుంటాం. ఇది ఇకపోతే మళ్ళీ ఓటీలో ఓకేనా. అయింది సార్, ఒకటి స్కాన్ చేయగానే. అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగే పీజీఆర్ఎస్ను ప్రజలు వినియోగించుకోవాలని అద్దంకి ఆర్డీఓ విజయజ్యోతి కుమార్ తెలిపారు. సోమవారం అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పీజీఆర్ఎస్కు హాజరై ఆర్డీఓకి అందజేశారు. ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురానికి చెందిన చింతల పేరయ్య 2009లో మృతి చెందాడు. అతని పేరు మీద ఉన్న 3 ఎకరాల పొలాన్ని 2005లో వేరే వ్యక్తి అక్రమంగా అద్దంకి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారని, ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని అంకిరెడ్డి అనే వ్యక్తి ఆర్టీఓకు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పెట్టాలి మీరు అతని మీద కేసు పెట్టాలి, కోర్టు కేసు పెట్టడం తేడాలు చేస్తున్నాడు. చూపించాడు అనుకోండి, కాగితం ఉంది కదా చేనేస్తాడు అకౌంట్. నేనున్నా కూడా నాకు అంత శాంతి తెలియదు కదా, రాసిన డాక్యుమెంట్ ఉంది కదా. చచ్చిపోయిన వాడి పేరు చచ్చిపోతే రిజిస్ట్రేషన్కి చచ్చిపోయిన వాళ్ళు అమ్మేయాలి కదా. కాదు, సబ్ రిజిస్టర్ ఎదురు కదా రిజిస్ట్రేషన్ జరిగింది. సబ్ రిజిస్టర్ మనిషిని చూడకుండా చేయరు కదా. ఆధార్ కార్డు నంబర్ వేసి రేపు పెట్టించి చూడండి, నంబర్ వేసి రేపు కార్డు సబ్ రిజిస్టర్ అద్దెకి దర్శనం చేస్తే అద్దెకి చేసి ఆయన పేరు చింతల పేరు అయితే వరఫ్ చిన్న పేరు హెల్ప్ చేశారు. మొన్న వచ్చాను ఏది అదే కదా బాధ దర్శనం కూడా పెట్టారు. చనిపోయింది ఎప్పుడు ఆయన? ఆయన అద్దెకి చెప్పు 2009 మేడం చనిపోయింది. ఇప్పుడు ఈయనెవరు బ్రతుకున్న చింతల పేర ఎవరు? ఆయన సత్యనారాయణ అన్నదమ్ముంటారు మేడం వీళ్ళంతా. ఏమో తమ్ముడు చేసాడు చూడండి మేడం. ఇప్పుడు చింతల పేరయ్య ఎవరు? చేసిన అన్న ఆయన పేరు ఉంది. అసలు పేర ఎవరు? అసలు చింతల పేర ఎవరు? అసలు సత్యనారాయణ వాళ్ళ అన్న, ఈ చిన్న పేరెడ్డి అన్న. చిన్న పేరారెడ్డి చిన్న పేరెడ్డి వరఫ్ చిన్న పేరెడ్డి ఇచ్చాడు. మళ్ళీ ఇంటి పేర్లా చిన్న పేరారెడ్డి, మళ్ళీ పెద్ద కోటిరెడ్డి పుట్టించుకున్నాడు.
ఆధార్ కార్డు ఉంది, చివరిలో ఉంది. అప్పుడేం చేయాలి మీరు? ఇక్కడ మోసం జరిగిందంటే చీటింగ్ కేసు పెట్టాలి. ఇచ్చాను సార్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. పోలీసులు పెట్టారా? మన వెళ్ళి వచ్చాను మేడం, చెప్పాను నేను అదే చెప్పాను. ఆర్టీఓ గారు చెప్తే అడిగేమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపాలిటీలు పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ ఫెడరేషన్ కార్యదర్శి ఉసురుపాటి శామ్యూల్ తెలిపారు. మున్సిపాలిటీలు ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం అద్దంకి పురపాలక సంఘం కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శామ్యూల్ మాట్లాడుతూ మున్సిపాలిటీలు ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 975, 673లను ఉపసంహరణ చేసుకోవాలని, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు మినిమం టైం పే స్కేల్ ఇచ్చి 12వ PRC అమలు చేయాలని శామ్యూల్ డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని CITU నాయకులు వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈరోజు అద్దంకి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ఉద్దేశం రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత మున్సిపాల్లో పనిచేస్తున్న స్కిల్ వర్కర్స్ని ప్రైవేట్కి ఇవ్వడానికి, వాటరింగ్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ కానీ, వాటరింగ్ కానీ అనేక విభాగాల కార్మికులను విభజించి ముక్కలు చేసి ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఆదాయాన్ని సమకూర్చుకునే దానికోసం మున్సిపాలిటీని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవోలను తీసుకురావటం అనేది జరిగింది. వెంటనే ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో 975 జీవో, 673 జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి CITUగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మున్సిపల్ వర్కర్స్కి సంబంధించి చాలన వేతనంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. CIT ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 123, 126 మున్సిపాలిటీలు ఈ రోజున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 673, 975 జీవోలు తీసుకొచ్చారు. ఈ జీవో రద్దు చేయాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 60 నుంచి 62 వయో పరిమితి పెంచాలని చెప్పని ఈరోజు అడుగుతున్నాము. అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఉసురుపాటి శామ్యూల్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి. ఆపాలి మున్సిపాలిటీ ప్రైవేటీకరణను, ఆపాలి ప్రైవేటీకరణను, రద్దు చేయాలి 975 జీవోను, రద్దు చేయాలి 975 జీవోను, రద్దు చేయాలి 673 జీవోను, రద్దు చేయాలి 673 జీవోను, అమలు చేయాలి సంక్షేమ పథకాలు, అమలు చేయాలి సంక్షేమ పథకాలు, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ, వర్ధిల్లాలి, ఇవ్వాలి కనీస వేతనం, ఇవ్వాలి కనీస వేతనం, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు, రద్దు చేయాలి ప్రైవేటీకరణను, రద్దు చేయాలి ప్రైవేటీకరణను. ఈ నెల 28వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని, 5 సంవత్సరాలలో పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని మోదాపల్లి PHC వైద్యులు డాక్టర్ శ్రీహర్ష అన్నారు. అద్దంకి పట్టణంలోని గీతా మందిరంలో మోదాపల్లి PHC పరిధిలో ఉన్న ANM, ఆశా వర్కర్లు, MLHPలకు పల్స్ పోలియోపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీహర్ష, MPHO నాగేశ్వరరావు,
పిహెచ్ఎన్ కన్యాకుమారి హెల్త్ సూపర్వైజర్ అబ్దుల్ సత్తార్ పాల్గొని శిక్షణ ఇచ్చారు. మోదాపల్లి పిహెచ్సి పరిధిలో ఈ నెల 28వ తేదీన జరిగే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమానికి సంబంధించి 0 నుంచి 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలను 2810 మందిని గుర్తించారని, వీరికి పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు 22 పల్స్ పోలియో బూత్లు, ఒక మొబైల్ బూత్ సిద్ధం చేశారని డాక్టర్ శ్రీహర్ష తెలిపారు. అనంతరం అభయ గురించి కన్యాకుమారి వివరించారు. మనకి పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది 28, 29, 30 3 రోజులు జరగడం జరుగుతుంది జూన్ నెల. సో 0 to 5 years పిల్లలైతే ఎవరైతే ఉన్నారో బూతుల దగ్గరను, తర్వాత హై రిస్క్ ఏరియాలను కవర్ చేయడం జరుగుతుంది. మొత్తంగా 2810 మొత్తం పిల్లలకి పోలియో చుక్కలు వేయాలి. సో మన సంఖ్య ప్రకారం అందరినీ కవర్ చేయాలి అని ఈ ప్లానింగ్ వేయడం జరిగింది. సో ఈ విధంగానే మీరు బూతుల దగ్గర మొబైల్ నడుచుకొని ఎవరిని మిస్ కాకుండా అందరికీ పోలియో చుక్కలు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు పోలియో చుక్కలు ఎవరికైతే వేస్తామో పిల్లలందరికీ వాళ్ళకి ఆభా ఐడి కంపల్సరీగా జనరేట్ చేయాలని చెప్పున్నారు. అలాగే జనరేట్ చేయడం జరుగుతుంది. చేసిన ఒక ఆభా ఐడి మాత్రమే క్రియేట్ అయింది భారతదేశంలో. ఒక 6 అండి, 0 to 5 అని కాదు, ఫ్రమ్ 0 to 100 దాకా ఏ వ్యక్తికైనా ఒకసారి ఒక ఆభా ఐడి మాత్రం ఉంటుంది. అది ఏ రాష్ట్రం పైన అదే ఆభా ఐడి ఉంటుంది. మీరు గమనించుకోవాలి. వచ్చేస్తుందా రావట్లేదా? అభా వస్తుంది, అవారా మీరు అన్నట్టు ఇంకోటి అవారా కూడా ఉందమ్మా. అభా కూడా వస్తుంది. ఎందుకంటే నేను గోవాడలో వెళ్ళినప్పుడు నేనే చూశాను. గోవాడ టీచర్ గారు రాలేదా? అవాలు కూడా 3 చేశాను. మీ యాప్లోనే, పోషన్ ట్రాక్ యాప్లోనే అవాల్ అనేది వస్తుంది. దానికి ఓటీపీతో కూడా సంబంధం లేదు. జస్ట్ క్లిక్ ఇస్తే చాలు అవా వచ్చేస్తుందమ్మా. ప్లస్ మనం ఏంటంటే యూవిన్ పోర్టల్లో మనం అవాలు తీయవచ్చు. ఓపెన్ చేయండి, పోషన్ ట్రాక్ ఓపెన్ చేయండి. దాంట్లోకి వెళ్ళేసి 0 to 6 months బేబీని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసిన తర్వాత ఆ బేబీస్ మీద క్లిక్ చేయగానే వస్తుంది. మీరు ఓపెన్ చేయండి, వస్తుంది. రాదు, ఒకటే వస్తుంది. కాబట్టి వాళ్ళు చేసినా కానీ మన లిస్ట్ ప్రకారం ముందు ఆన్లైన్లో ఎవరైతే ఎంటర్ చేస్తారో అదే కౌంటబుల్ అవుతుంది. స్కూల్స్లో కానీ బోర్డు మీద రాయండి, ఫలానా రోజు పల్స్ పోలియో కార్యక్రమం అని చెప్పేసానని బోర్డు మీద రాయండి. ప్రతి స్కూల్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి. స్కూల్లో ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ముందు నుంచి వాళ్ళని మోటివేషన్ చేయండి. ఆదివారం 28వ తారీఖు ఆదివారం పోలియో చుక్కలు ఫలానా సెంటర్ దగ్గర వేయబడును అని చెప్పేసి వేస్తారు అని చెప్పేసి ఇప్పటి నుంచి మీరు మొబిలైజేషన్ చేయండి. మొబిలైజేషన్ చేయడం ఒకటి, అభాని కూడా ముందు నుంచే మీరు లిస్ట్ అవుట్ చేయండి. మళ్ళీ ఆ రోజైతే మనకి అభా రాలేదనుకోండి, మనం ఎంతమందికి వేసినా 1000 మందికి వేసినా మనం ఆన్లైన్లో 10 మందికి అభాతో లింక్ చేసామంటే 10% అవుతుంది. మనం 100% రీచ్ అవ్వాలంటే ప్రతి పిల్లవాడికి అభా ఉండాలి. అభా ఉండాలంటే మీరు ముందుగానే మీరు ఈ మార్గాల ద్వారా అంగన్వాడీ టీచర్ గారు కావచ్చు, యూఎన్ పోర్టల్లో మీరు చేయడం కావచ్చు, అవన్నీ చూసుకొని మీరు ముందే లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు ఆ రోజు మనకి ఇంకా ఈజీ అవుతుంది. ఇవన్నీ చేయకుండా అదే రోజు మనం పెట్టామనుకోండి, మనం ఎంత చేసినా కానీ పర్సెంటేజ్ ప్రకారం చాలా డౌన్ అయిపోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల వస్తువులు కల్పిస్తున్నారని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమావేశాన్ని నిర్వహించారు. డాక్టర్ సోమేపల్లి కావ్య పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు వాటర్ కూలర్ను బహుకరించారు. ఎంఈఓ శ్రీనివాసరావు, హెచ్ఎం హనుమంతరావు, చైర్మన్ అర్జున్రావు కలిసి ప్రారంభించారు. ధర్మవరం స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంచినందుకు హెచ్ఎం హనుమంతరావును ఎంఈఓ అభినందించారు. మరి మీ తల్లిదండ్రులు ఎంతకంటే మంచి విద్య ఇచ్చే పాఠశాల లేదు. ఎవరైనా ప్రైవేట్ స్కూల్కి పోయినా సరే అంత అవసరం లేదు.
1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ప్రభుత్వ పాఠశాలలే బాగున్నాయి. ఇక్కడ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు, చక్కగా బోధిస్తున్నారు. మీకు అన్నీ ఉచితంగా ఇస్తున్నాం. యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బెల్ట్ కానీ, సాక్స్, ఇంకా మంచి మధ్యాహ్న భోజనం, మంచి పెరుగుతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. మరి ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు మీరు ప్రైవేట్ పాఠశాలకు ఎవరు కూడా వెళ్ళాల్సిన పని లేదు. చాలా పాఠశాలలో మోసం జరుగుతూ ఉంది. ప్రోగ్రెస్ కార్డులో మార్కులు ఉన్నాయి తప్పితే పిల్లల్లో ఎటువంటి నాణ్యమైన క్వాలిటీ రావడం లేదు. మనం ప్రాథమిక పాఠశాలలో కూడా 75 రోజుల కార్యాచరణ ప్రణాళికని లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. పిల్లలు తెలుగు ఇంగ్లీష్ చదవడం కానీ, లెక్కల్లో గుడికలు తీసుకెళ్ళి లక్షల భాగహారాలు 20 ఎక్కాలు వచ్చేటట్లు పిల్లలకి శిక్షణ ఇచ్చి మన ప్రాథమిక పాఠశాల నుంచి బయటకు వెళ్ళే ప్రతి విద్యార్థి కూడా చక్కగా లాంగ్వేజ్ చదవడం, లెక్కలకు సంబంధించిన ప్రక్రియ చేయడం అనేది నేర్పిస్తున్నాం. మరి 5 లోపు కనుక ఇవన్నీ నేర్చుకుంటే 6 నుంచి చక్కగా చదువుకోవచ్చు. హై స్కూల్లో 6 నుంచి 10 దాకా చక్కగా మనం చదువుకోవచ్చు. కాబట్టి ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరి మనం మన విద్యని, నాణ్యమైన విద్యను పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి గ్రౌండ్ ఉంటుంది, ఆటలాడిస్తాము, అన్ని వసతులు ఉన్నాయి. ఇరుకు గదుల్లో మనం చదువుకోవాల్సిన పని లేదు. మనకి ఫ్యాన్స్ ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో కూడా లేవు. డైరెక్ట్లు క్లీన్ చేయడానికి ఆయమ్మ ఉన్నారు. ఎన్నో వసతులు ప్రభుత్వం కల్పించినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి వాళ్ళ అమ్మాయి కావ్య పుట్టినరోజు సందర్భంగా వాటర్ డిస్పెన్సర్ అనేది ఇచ్చారు. అది ఎలా వాడాలో తెలుసుకోండి. దాంట్లో 3 బట్టలు ఉంటాయి. నార్మల్ వాటర్, కూలింగ్ వాటర్, హాట్ వాటర్ని ఏది నొక్కితే ఒకసారి పిల్లలు పొరపాటున కనుక హాట్ వాటర్ నొక్కితే వేడి నీళ్ళు మీ మీద పడి కాలే అవకాశం ఉంటుంది. కాబట్టి దేనికనేది తెలుసుకొని దాన్ని వాడాల్సిందిగా కోరుతున్నాను. మరి చిన్నమ్మాయి కావ్య బర్త్డే సందర్భంగా మరి వాటర్ డిస్పెన్స్ ఇచ్చాడు. పెద్దమ్మాయి సౌమ్య బర్త్డే సందర్భంగా ఏమిస్తారో చూడాలి. ఈ పొద్దు ఊరుకో సార్. మరి పెద్దమ్మాయి పెళ్లి అయిపోయినా సరే పెద్దమ్మాయి బర్త్డే సందర్భం కూడా పాఠశాలకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇవ్వాలక్కర్లేదా? ఇవ్వాలని కోరుకుంటున్నాను. అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం కదలి పలర్చన వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి 10,000 అరటి పండ్లతో ప్రసన్నాంజనేయ స్వామివారికి వేద పండితులు, అర్చకులు కలిసి కదలి పలర్చన నిర్వహించారు. కార్యక్రమానికి నాగులపాడుకు చెందిన ధూళిపాడు సుబ్బారావు దాతగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కనుక చక్కగా ఆ స్వామివారి కదలి ఫలాలు అక్కడ దాకా మీరు అందిస్తే అక్కడి నుంచి వారు తీసుకుంటారు. యథాశక్తి ద్వితీయ పూజాం కరిష్యే. ఓం నమో దేవాయ నమః రూపాక్షాయ నమః ప్రదాయ శంకరాయ గణవాయ గణవాయ నమః విష్ణువల్లభాయ నమః శ్రీకృష్ణాయ నమః విఘ్ననాథాయ నమః పూజయామి పూజయామి. అంటే ఇక్కడ దేవాలయ ఆచారం 3 అష్టోత్తరాలు చెబుతారు. దేవుడే అంటే శివ అష్టోత్తరం, రామ అష్టోత్తరం, ఆంజనేయ అష్టోత్తరం. వీటికి లింకులు ఏమిటయ్యా అంటే శివాంశం బుధుడు కాబట్టి శివుడి నామాలు. అదేవిధంగా రాముని యొక్క ఓం ప్రపథాదివాయ తుంజాను దక్షుదేవ జగద్వ్యాపినేర్మా జగద్గురువే నమో యోగేశాయ నమః హాసనేరకాంజాది ప్రాణుద్రాణ భూదేవస్థానమే మాకు అహిమ్యాదిపురాష్టోత్తరాయ గాత్మసాత్వికాయ విద్వగ్రాయ గాత్మసాయ గణపరశాయ జాను వాషుమాచాయ మాకు మృడాయ మాకు పశుపతయ దేవాయ మహాదేవాయ జాయ మార హరయ నమః పుష్పతవిధే నమః వ్యక్రాయ నమః దక్షాధ్వరాయ నమః హరాయ భగనేత్రవిధే నమః వ్యక్రాయ సహస్రాక్షాయ సహస్రపాదయ నమః అపవర్గప్రదాయ నమః అనంతాయ నమః తారకాయ నమః. అదే స్వామివారి నుంచి తీసుకెళ్ళాలి.
వాళ్ళు ఏం పాడుతుంటారు చూడాలి. అంతా ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు సులభంగా పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దెంకి మండలం కలవకూరు రైతు సేవా కేంద్రంలో సోమవారం ఏపీఏఐఎంఎస్ యాప్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి రైతు యాప్ డౌన్లోడ్ చేసుకుని వ్యవసాయ సమాచారం తెలుసుకోవాలన్నారు. ఎరువుల కోసం యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అద్దెంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వెంపరాలకు చెందిన శ్రీనివాసరాజు వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి మామిడి తోట సాగు చేశాడు. తోటలో కాసిన మామిడి పండ్లను సోమవారం ఎంఈఓ శ్రీనివాసరాజు కలిసి పంపిణీ చేశారు. ఈరోజు వెంపరాల గ్రామంలో మామిడి తోటలు ఇంకా రకరకాల ఫల వృక్షాలు తోటలు పెంచుతున్న వేదాల శ్రీనివాసరాజు గారు జిల్లా పరిషత్ పాఠశాల చక్రాయపాలెం మరియు మండల పరిషత్ పాఠశాల ప్రాథమిక పాఠశాల చక్రాయపాలెంలో చదువుతున్న విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు తమ మామిడి తోటలో పడిన మామిడికాయలు తెచ్చి అభిమానంతో అందరికీ ఇవ్వడం జరిగింది. మరి శ్రీనివాసరాజు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మరి వ్యవసాయం మీద మక్కువతో ఆ ఉద్యోగాన్ని మానేసి మరి తోటల పెంపకంలో వ్యవసాయ వృత్తిలో ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ పనిచేస్తున్నారు. మరి దానికున్న మంచి మనసుతోటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ మామిడి పండుని సీజనల్ ఫ్రూట్ని అందించి వారికి ఆనందింపజేసేందుకు మన పాఠశాల తరఫున మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యింది మరి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాత్రి కూడా స్టడీ అవర్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరి సమాజం మీద మంచి ఆలోచనతోటి మంచి దృక్పథంతో సమాజం మీద సోషల్ అవేర్నెస్ రెస్పాన్సిబిలిటీ తోటి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు శ్రీనివాసరాజు గారిని వెంపరాల గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం స్టార్ట్ చేశాను. ఈ మామిడికాయలు ఈ సీజన్లో రాగానే పిల్లలు స్కూల్ తెరిస్తే పిల్లలకి ఈ మామిడికాయలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి వాళ్ళు మార్నింగ్ సార్ ఫోన్ చేస్తే సార్ తీసుకురండి తప్పకుండా అని చెప్పేసి చెప్పారు. నాకు మీకు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చినందుకు సుభాష్ గారికి ధన్యవాదాలు. అలాగే వెంపరాల దగ్గర ఉన్న పిల్లలు నా ప్లేస్కి రావచ్చు, సాయంత్రం పాటు చదువుకోవడానికి కొంతమంది పిల్లలు వస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అభివృద్ధించాలని మంచి ఉద్యోగం నేర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అద్దెంకి మండలం చెరువు కొమ్మపాలెం గ్రామంలో వేంచేసిన
వేసిన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో వార్షికోత్సవం సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం టీటీడీ నుంచి వచ్చిన పసుపు కుంకుమ, స్వామివారి చిత్రపటం, కంకణములు భక్తులకు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు, రామకృష్ణ కలిసి అందజేశారు. అద్దెంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.